హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 హీరో డెస్టినీ 125 వర్సెస్ 2026 సుజుకి యాక్సెస్ 125. ఈ రెండిట్లో ఏది కొనుక్కోవాలి, స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ ఏంటి, ఎవరు ఏది కొనుక్కుంటే బాగుండిద్ది అనే దాని గురించి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. స్పెసిఫికేషన్స్ అయితే మొత్తం నేను నోట్ చేసుకున్నాను. ఈ వెహికల్కి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, ఈ వెహికల్కి స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి, రెండిట్లో బెస్ట్ ఏది మంచి స్పెసిఫికేషన్స్తో లభిస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ హీరో గురించి మాట్లాడుకున్నట్లయితే 125cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 9.1 PS పవర్, 10.4 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. అదే సుజుకిలో చూసుకున్నట్లయితే 124cc 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 8.4 PS పవర్, 10.2 Nm టార్క్ అయితే జనరేట్ చేసిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది మీకు హీరో డెస్టినీ 125లో ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు సుజుకి యాక్సెస్ 125తో కంపేర్ చేసుకుంటే. సో నాకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలి, ఎక్కువగా లాంగ్ రైడ్స్ వెళ్తాను అనుకుంటే మాత్రం డెస్టినీ 125 ఇంజిన్ పరంగా బెటర్. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్తో మీకు హీరో డెస్టినీ 125 లభిస్తూ ఉంది. సేమ్ ఇదే బ్రేకింగ్ సెటప్ అనేది సుజుకి యాక్సెస్ 125 కూడా యూజ్ చేసింది. అదే 190mm డిస్క్, బ్యాక్ సైడ్ 130mm డ్రమ్. కాకపోతే ఏబిఎస్ అనే ఒక ఫీచర్ తీసుకొచ్చి ఒక స్టెప్ అయితే ముందుకు వెళ్ళారనమాట యాక్సెస్ 125 వాళ్ళు. సో మీకు ఏబిఎస్ అనే ఫీచర్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా ఆప్షన్ అయితే ఏమీ లేదనమాట. ప్రజెంట్ మనకి అన్ని స్కూటర్స్లో కల్లా ఫస్ట్ ఏబిఎస్తో దొరికే ఏకైక స్కూటర్ యాక్సెస్ 125 కాబట్టి మీరు ఇది కొనుక్కోవచ్చు. బ్రేక్స్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఆ వెహికల్స్లో ఉన్న డిజైన్ ప్రకారంగా ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అనమాట. నేను రెండు రైడ్ చేశాను, నాకు రెండు బ్రేక్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఇంకా ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే రెండిట్లో ఉండిద్ది. సో బ్రేక్స్, సస్పెన్షన్ కామన్గా ఉందన్నమాట. కానీ టైర్స్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. 12-inch డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు హీరో డెస్టినీ 125 అయితే లభిస్తూ ఉంది. అలాగే మీకు 90/90 12-inch టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉండిద్ది. బ్యాక్ సైడ్ 100/80 12-inch టైర్ అనమాట. మంచి టైర్స్ అయితే ఉన్నాయి. అదే మీరు యాక్సెస్లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90/90 12-inch టైరు కామన్గానే ఉంది. బ్యాక్ సైడ్ మాత్రం 90/100 10-inch టైర్ అయితే ఇచ్చారు. కొద్దిగా చిన్న టైర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా 12-inch టైర్తో తీసుకొస్తే బాగుండేది. బర్గ్మ్యాన్ 125లో కూడా సేమ్ మనకి 12-inch టైర్స్ అయితే ఉన్నాయి కదా, అలాంటి టైర్స్ సెటప్తో ఈ వెహికల్ వస్తే బాగుండేది. బట్ ఇక్కడ కొద్దిగా సుజుకి కంపెనీ వాళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టైర్స్ డిపార్ట్మెంట్లో నాకు హీరో డెస్టినీ 125 బెస్ట్ అనిపించింది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 162mm హీరో డెస్టినీ 125 లభిస్తూ ఉంది. అది 160mm. 2mm అనేది మీకు హీరోలో ఎక్కువ ఉందన్నమాట. సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 770, అది 773. సో ఇక్కడ కూడా 3mm అనేది తక్కువగానే ఉంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే రెండింటిలో కూడా 5.3 liters కామన్గా ఉంది. వెయిట్ విషయానికి వస్తే ఇది 115 kgs హీరో డెస్టినీ 125, అది 105 kgs. సో మీరు ఖచ్చితంగా 10 kg డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. కొద్దిగా బరువు తక్కువలో నాకు ఒక స్కూటర్ కావాలనుకుంటే మీకు యాక్సెస్ 125 బెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ మీకు సీట్ హైట్ కొద్దిగా తక్కువ ఉంది, గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి డైమెన్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే నాకు హీరో డెస్టినీ 125 బెస్ట్ అనిపించింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే స్కూటర్స్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు, ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్ డెస్టినీ 125లో. బ్యాక్ సైడ్ మీకు హెచ్ షేప్డ్ టైల్ లైట్ కానీ, ఆటో వింకర్స్, సిగ్నల్ లైట్స్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం కానీ, కొద్దిగా టెక్నాలజీ అయితే హీరో డెస్టినీ 125లో చూస్తారు. కానీ మీకు సుజుకి యాక్సెస్లో ఎల్ఈడి హెడ్ లైట్, ఎల్ఈడి టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ బల్బ్ ఇచ్చారు, చాలా సింపుల్గా ఉండిద్ది. లైట్స్ ప్రకారంగా నాకు డెస్టినీ 125 బెస్ట్ అనిపించింది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి కన్సోల్తో మీకు డెస్టినీ 125 లభిస్తూ ఉంది. అది కలర్ కన్సోల్ అనమాట. సో రెండు డిఫరెంట్ కన్సోల్స్తో మనకి లభిస్తూ ఉంది. కన్సోల్ విజిబిలిటీ కానీ, మంచి ఫీచర్స్ కానీ మీకు సుజుకి యాక్సెస్ 125లో ఉన్నాయి. ఇంకా మీకు బ్లూటూత్తో నావిగేషన్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, క్లాక్, ట్రిప్ మీటర్స్, లో ఫ్యూల్ వార్నింగ్ రెండిట్లో కూడా కామన్గా ఉన్నాయి అనమాట. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే 18 liters మీకు సుజుకి డెస్టినీ 125 లభిస్తూ ఉంది. కొద్దిగా చిన్న బూట్ స్పేస్ అయితే డెస్టినీలో లభిస్తూ ఉంది. చిన్న హెల్మెట్ అయితే పట్టిద్ది. బూట్ లైట్ అయితే ఇచ్చారు. ఇందులో మీకు 24.4 liters బూట్ స్పేస్తో లభిస్తూ ఉంది. కొద్దిగా పెద్ద బూట్ స్పేస్ అయితే ఉంది, కానీ బూట్ లైట్ అయితే మిస్ అవుతుంది అనమాట. ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు. డ్యూయల్ క్యారీ హుక్స్ అయితే సుజుకి యాక్సెస్ 125లో ఉంటాయి. కానీ ఇందులో ఫ్రంట్ గ్లో బాక్స్తో పాటు సింగిల్ క్యారీ హుక్కే ఇచ్చారు. ఇట్లా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా 6 కలర్ ఆప్షన్స్తో లభిస్తూ ఉంది కాబట్టి మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే హీరో కంపెనీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఈ వెహికల్ని ఎక్కువగా మైలేజ్ ఇచ్చే వెహికల్ లాగే ప్రమోట్ చేశారనమాట. ఈజీగా మీరు 45 to 50 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది డెస్టినీ 125 అయితే. ఇది మాత్రం 40 kilometers దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. కొద్దిగా పవర్ అండ్ టార్క్ తక్కువ ఉన్నప్పటికీ మీకు అంత మైలేజ్ అయితే ఏమీ రాదు. ఇందులో పవర్ అండ్ టార్క్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు మైలేజ్ ఎందుకు ఎక్కువ వస్తుందని చెప్పేసి నన్ను అడగచ్చు. హీరో వాళ్ళు అలా డిజైన్ చేశారనమాట. ఇందులో i3s టెక్నాలజీ కూడా ఉంది. సో మీకు చాలా చోట్ల ఫ్యూల్ అయితే సేవ్ అవుతుంది.
ఎలా చూసుకున్నా సరే మీకు కొద్దిగా మైలేజ్ అయితే యాక్సెస్తో కంపేర్ చేసుకుంటే డెస్టినీ వస్తుంది అనమాట. 90 కిలోమీటర్స్ దాకా టాప్ స్పీడ్ అయితే ఈజీగా వెళ్తాయి రెండు కూడా. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 1,25,000 రూపాయలు మీకు డెస్టినీ 125 అయితే వస్తుంది. అది 1,35,000 రూపాయల దాకా ఉంది టాప్ ఎండ్ వేరియంట్ అయితే. 10,000 రూపాయల దాకా మీరు ఎక్స్ట్రా పెట్టాలి సుజుకి యాక్సెస్ 125 కొనాలంటే. కానీ మీకు యాక్సెస్ 125కి బెనిఫిట్ ఏంటంటే ఒక 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ తర్వాత మీకు నచ్చగా అమ్మేయాలనుకున్నా సరే మంచి రీసేల్ వాల్యూ అయితే సుజుకి యాక్సెస్ 125 అయితే ఉండిద్ది. ఇదైతే ఎవరు కొనరు, తెలిసిన వాళ్ళు ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ తెలిసి వెహికల్ కండిషన్ అంతా బాగుంది, గీతలు ఏమీ లేవు అని అనుకుంటే కొనొచ్చేమో, కానీ అంత తొందరగా అయితే ఈ వెహికల్కి రీసేల్ వాల్యూ అయితే ఏమీ ఉండదు. స్పెసిఫికేషన్స్ పరంగా డిఫరెన్సెస్ అయితే ఇది. ఇప్పుడు ఎవరు ఏ వెహికల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము. నాకు ప్రైస్ తక్కువ ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, మంచి టైర్స్ ఉండాలి, మంచి డైమెన్షన్స్ ఉండాలి, అలాగే ఈ వెహికల్లో కిక్ రాడ్ కూడా వస్తూ ఉంది. కిక్ రాడ్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కిక్ రాడ్ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి, ప్రొజెక్టర్ లైట్ ఉండాలి, అంటే నైట్ టైం విజిబిలిటీ కొద్దిగా బాగుండాలి కదా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే హీరో డెస్టినీ 125 కొనుక్కోండి. అదే మీరు సుజుకి యాక్సెస్ 125 ఎవరు కొనుక్కోవచ్చు అంటే ఏబిఎస్ అనే ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు కాబట్టి నాకు సేఫ్టీ పరంగా ఏబిఎస్ కావాలనుకునే వాళ్ళు, అలాగే వెయిట్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు, కలర్ కన్సోల్తో లభిస్తుంది కాబట్టి మంచి కన్సోల్ ఉండాలి, బూట్ స్పేస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి, 2 క్యారీ హుక్స్ ఉండాలి, రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండాలి, అలాగే నాకు ఎక్కువ ప్రైస్ ఉన్నా పర్వాలేదని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే సుజుకి యాక్సెస్ 125 అయితే కొనుక్కోవచ్చు. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో దీన్ని బట్టి మీరు ఏది కొనుక్కుంటారో నాకు కింద కామెంట్స్ అయితే చేయండి. నాకైతే సేఫ్టీ పరంగా చూసుకున్నా సరే, మంచి రీసేల్ వాల్యూ పరంగా చూసుకున్నా సరే, మంచి లుకింగ్ పరంగా చూసుకున్నా సరే సుజుకి యాక్సెస్ 125 బెస్ట్ అనిపించింది. కానీ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే మనం పెట్టే డబ్బులకి మంచి ఫీచర్స్తో డెస్టినీ 125 వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ అనిపిస్తుంది నాకు. సో నాకు రెండు కూడా మంచి వెహికల్స్ అనేది అనిపిస్తుంది. కానీ నేనైతే మాత్రం హీరో డెస్టినీ 125 తీసుకుంటాను, ఎందుకంటే మనకి పెట్టే డబ్బులకి మంచి ఫీచర్స్తో ఒక వెహికల్ అయితే హీరో కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కొనడానికి ట్రై చేయాలి. ఇంకా సెకండరీ అనమాట, మనం వాడుకున్న తర్వాత అమ్మేయాలనుకుంటే అమ్మేయచ్చు, లేకపోతే లేదు. సో ఫస్ట్ మనం కొనుక్కుంటుంది వాడుకోవడానికే కదా, కాబట్టి ఆలోచించుకొని కొనుక్కోండి. డబ్బులు ఎక్కువ పెట్టి తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న వెహికల్ కొనుక్కోవడం కన్నా తక్కువ డబ్బుల్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న వెహికల్ కొనుక్కోవడం బెస్టే కదా. కాబట్టి ఇట్లా ఆలోచించుకొని ఒక మంచి వెహికల్ కొనుక్కుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.